స్మార్ట్ పోలీసింగ్ యూజింగ్ టెక్నాలజీ దిశగా తెలంగాణ పోలీసు ముందడుగు వేయాలని డీజీపీ సివి ఆనంద్ ఆకాంక్షించారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మాదక ద్రవ్యాల నిరోధంపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో శాంతి భద్రతలు, నేర నియంత్రణపై పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరాల నియంత్రణలో పకడ్బందీ చర్యలు, బేసిక్ పోలీసింగ్పై దృష్టి, కీలక సంస్కరణలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం మావోయిస్టుల కంటే గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా పెద్ద సవాల్గా మారిందని డీజీపీ అన్నారు. డ్రగ్స్ నియంత్రణలో ఇప్పటికే ఈగల్ పోలీసు బృందాలు గంజాయి సరఫరా, రవాణా మూలాలను కట్టడికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. మాదక ద్రవ్యాలపై యుద్ధం చేసి భావితరాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి, మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అంధకారంలో చేరే అవకాశం ఉంది. మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఇదొక యుద్ధంలాగా మనం చేస్తే గానీ మనము మన వచ్చే భవిష్యత్తుని కాపాడుకునే ఆస్కారం లేకుండా పోతుంది. మన రాష్ట్రాన్ని ఒక రక్షణ కవచంలాగా ఇక్కడ మారితే ఈ ఎంట్రీ పాయింట్స్ అన్ని బ్లాక్ చేయగలిగితే ఇక్కడ ఉన్న నేరస్తులు ఎవరైతే ఉన్నారో దీని పట్ల వారిపైన కఠినంగా వ్యవహరించి వారి ఆస్తుల్ని జప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇటువంటి చర్యలు తీసుకుంటే తప్పకుండా కంట్రోల్ అవుతుందని మేము భావిస్తున్నాం.